నెక్స్ట్ డే అసలు రాదని అనుకున్నామండి. కానీ నెక్స్ట్ డే చక్కగా వచ్చేసింది ఎప్పటిలాగే మాకన్నా ముందు. వచ్చి ఇంక అడుగుతుందనమాట వచ్చి వెనక్కెళ్తుంది. ముందుకోసం ఏంట్రా అంటే, "అక్క అన్న నైటు కెమెరా చెక్ చేశాడా అని అడుగుతుంది. అసలు ఇంత డేర్‌నెస్ ఏంట్రా బాబు అనుకొని, చెక్ చేయలేదు. కొంచెం అన్నకు వర్క్ ఉండి రాలేదు. లేట్ అయిపోయింది. నేనే వెళ్ళిపోయాను షాప్ బంద్ చేసి" అని చెప్పాను. మళ్ళీ మళ్ళీ కాసేపు ఆగొచ్చి, "అక్క అన్న మళ్ళీ ఈరోజు వచ్చి చెక్ చేస్తారా? నిజంగా పనిచేస్తున్నాయా అక్క" అని. "నువ్వేంటి నిన్నటి నుంచి చూస్తున్నా సీసీ కెమెరాల గురించే పట్టించిన, మేము అంటుంటే కూడా టెన్షన్ పడుతున్నా ఏందిరా" అంటే, ఏం లేదక్క జస్ట్ అడుగుతున్నా, అంటే బాగా చేపించుకుంటే మనకే మంచిది కదా, అసలు రిపేర్ వచ్చిందని నీకెవరు చెప్పారు అంటే, మీరు అప్పుడు ఫస్ట్ నేను వచ్చినప్పుడు అంటున్నారు కదా పని చేయట్లేదని అని. అమ్మ ఇన్నావా తల్లి, ఇదేనా నీ డేర్నెస్ అని అనుకొని, "అన్నాను తర్వాత నువ్వు రాలేదు ఆ రోజు, అన్న తీసుకెళ్ళి బాగు చేపించాడు" అని చెప్పాను. మరి నమ్మిందో లేదో నాకు తెలీదండి. మేమనుకున్నాం ఇంకా భయపడుతుంది ఏం ముట్టుకోదులే అన్నట్టు మేమున్నామన్నమాట. అలాగా నేను ఇంకా మర్చిపోయాను. అంటే ఇంత భయపడుతుంది కదా, తీయదులే అన్న ధీమాతోటి నేనున్నానన్నమాట. ఇంకా అంతా మనకి గిరాకీ టెన్షన్ ఇది ఉంటుంది. ఇదే పట్టించుకోవాలంటే మనకు కుదరదు కదండి. తనైతే డేర్‌గానే వస్తుంది కదా, ఒకవేళ కన్ఫామ్‌గా తీసుంటే అంత ధైర్యం ఉంటుందా, ఇటు ఆలోచిస్తున్నా అటు ఆలోచిస్తున్నా. సరే అని చెప్పేసి ఆ తర్వాత బాగా డౌట్ ఎక్కడొచ్చింది అంటే, నేను ఒక శారీ తీసుకున్నాను. దానికి బ్లాక్ కట్ వర్క్ లేస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, వెడల్పు దాంట్లో నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి. రెడ్ కలరు, పింక్ కలరు, బ్లాక్ ఎక్కువ ఉన్నాయి. అయితే నేను శారీ తీసుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా బ్లాకు వచ్చింది, అక్కడక్కడ వేద్దాం అన్నట్టే ఆ లేస్ మైండ్లో పెట్టుకొనే శారీ తెచ్చుకున్నాను నేను. తెచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే షాప్లో ఎంత ఎదికినా అప్పుడు చూశానండి లేసులు పైన పక్కకు పెట్టేసాం, అవి ఎక్కువ అడగట్లేదు శారీ మొత్తం వచ్చే లేసులని. అప్పుడు మొత్తం ఎదిగితే అసలు లేనే లేవు, ఆ కట్ వర్క్ షేప్లో ఉన్న ఒక్క లేసు లేవు షాప్లో. మొత్తం తీసేసి అన్నీ ఎదికాను, ఒక్కటి దొరకలేదండి.